వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకురాలు వేణు శ్యామ మాతాజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మ. అమ్మ, అష్టాదశ శక్తి పీఠాల ఆవాహన వంటి శక్తి సాధనలు అసలు స్త్రీలు చేయడానికి సాధ్యమేనా? అంటే వారు పాటించాల్సిన నియమాలేంటి? అష్టాదశ శక్తి పీఠాలు అని అందులోనే ఉన్నది. శక్తి అంటే ఏంటి? స్త్రీ శక్తి స్వరూపిణి అని చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి అసలు స్త్రీలో ఆ శక్తి ఎక్కడ వరకు అంటే యోగ సాధనలో కూడా నిజం చెప్తే మనకి స్త్రీ యొక్క శక్తి మణిపూర చక్రం వరకు. ఎందువల్ల అంటే ఎప్పుడైతే తల్లి అవుతుందో ఈవిడికి తల్లి అయ్యే శక్తి ఉంది స్త్రీకి. అందువల్ల సాధనలో కూడా ఆ తల్లయ్యే శక్తి ఏదైతే ఉందో అందువల్ల ఆవిడ 3 చక్రాలు ఆల్రెడీ ఓపెన్గా పుడుతుందిట. ఆ తర్వాత అనాహత చక్రం నుంచి ఆవిడ ఓపెన్ చేసుకోవడం ఆవిడకి ఉంటుంది. కానీ అదే పురుషుడు అనుకోండి, మూలాధార చక్రం నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది యోగ సాధన. అందువల్ల ఏంటంటే స్త్రీ అసలు దేనికి అయినా సరే అర్హురాలే. ఎందువల్ల అంటే మీరు చూస్తే అర్హురాలు అని చెప్పడానికి అనసూయాదేవి, ఆవిడ వేదాంగాలు చదివారని అంటారు. మళ్ళీ సుమతి, ఇంకా చెప్పాలంటే సీతాదేవి, ద్రౌపది, వీళ్ళందరూ అన్నిటిలోనూ, ఈవెన్ సత్యభామ, వాళ్ళందరూ కూడా అన్నిటిలోనూ నిష్ణాతులు ఎలా అయ్యారు అంటే అది ఆవాహన చేసుకోవడం. ఉపాసన అంటేనే ఆవాహన చేసుకోవడం. కాబట్టి అది చెయ్యొచ్చా, అవుతుందా? అసలు లేదు, అవుతుంది. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలు అంటే కూడా ఏమిటి అంటే అమ్మవారి యొక్క దేహంలో 18 భాగాలు, అంతే కదా. పాదాలు ఒక చోట పడ్డాయి, చెయ్యి ఒక చోట పడింది, నాభి ఒక చోట పడింది, కళ్ళు ఒక చోట పడింది. ఇవన్నీ ఏంటి అని అంటే ఇందాక లలితా సహస్రంలో ఏదైతే మనం చెప్పుకున్నామో అదే విధంగా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది బాడీలో. ఇప్పుడు పాదాలు అవి లేకపోతే మనం నుంచోగలవా? నుంచోవడం అంటే ఏంటి? బాడీని నిలబెట్టే నుంచోవడం ఒక్కటే కాదు. మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఆ జాబ్లో మనం నిలబడ్డం అనే అంటారు కదా. నిలబడ్డం అంటే అర్థం ఏమిటి? స్ట్రాంగ్గా మనం ప్రూవ్ చేసుకోవడం. అంతే తప్ప చాలామంది చూడండి, ఈ జాబ్ నాకు నచ్చలేదని ఇంకో జాబ్ నచ్చలేదని అంటే జాబులు మారడం అంటే మనం చేస్తున్న పని మారిపోకూడదు. మనం చేస్తున్న ప్లేస్ మారచ్చు, కానీ పని మారకూడదు. లేకపోతే ఈ వ్యాపారం నాకు నచ్చలేదండి, ఇది మంచిగా లోపంగా ఉంది, ఇంకో వ్యాపారం, అలా అసలు ఉండదు. మనం ఏది మొదలు పెట్టామో అందులో స్టాండ్ అవ్వాలి అంటే మన పాదాల్లో చాలా శక్తి ఉండాలి. ఎందుకు? మనం రాంగ్ స్టెప్ లేకుండా ఉంచేవి కూడా అవే. అవునా? తప్పు అంటే ఇది నప్పలేదని ఇంకో దాంట్లో స్టెప్ ఎప్పుడు వేస్తాం? అందుకే మీకు చెప్తారు కూడా ఒక సామెత, 2 పడవల మీద ఏం పెట్టకూడదు? కాళ్ళు పెట్టకూడదు. పెట్టామనుకో ఆ పడవ ఈ పడవ కలిసి మన మధ్యలో ఎక్కడ పాడేస్తాయి? నీటిలో పాడేస్తాయి. అలా పాడేయకుండా ఉండాలంటే ఒక్క పడవలోనే ఉండాలి, స్థిరంగా ఉంటాం. ఆ స్థిరత్వం అంటే నుంచునే లక్షణం, ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అవి పాదాలకు వచ్చే శక్తి, పాదాలున్న పీఠం. అదే నాభి. ఈ నాభి పడిన ప్లేసు అంటే అర్థం ఏమిటి? మొత్తం దేహానికి అంతటికి పవర్ అక్కడి నుంచే వస్తుంది. అంటే అక్కడ అంత శక్తి ఉంది. దాన్నే జఠరాగ్ని అని అంటారు. ఆ జఠరాగ్ని ఏం చేస్తుంది అంటే ఆత్మశక్తిని పెంచుతుంది. ఆత్మస్థైర్యం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఇంకా కళ్ళు ఏమిటి అంటే డీవియేషన్స్ లేకుండా జ్ఞానం. జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ప్రకృతితో ఎప్పుడూ కలిసి ఉండడం. ప్రకృతితో కలిసి ఉండడం అంటే ఏంటి అంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మనకి నేర్పించడానికి వచ్చినవే. మన ఎదురుగుండా వచ్చిందంటే అది మనకి ఏదో నేర్పుతుంది. అది నేర్చుకుని మనం ఏం చేయాలి? బుద్ధిగా మన పనిలో వాడుకోవాలి. అంతేకాని మనం ఏం చేస్తున్నామంటే ఆ యాక్సెప్టెన్స్ లేక ఈ కళ్ళతో చూసి ఓహో ఇదొక ఐడెంటిటీ అంటే ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవడానికి లేదు, నాకు అన్నీ వచ్చు అనుకుంటాం. కానీ ఈ కళ్ళు ఎప్పుడు మూస్తామో అప్పుడు అర్థమవుతుంది ఈ సృష్టిలో ప్రతి దాని నుంచి నేను నేర్చుకోవడానికే వచ్చాయి. ఎందుకంటే భూమికి ఉన్న శక్తి అది, గురుత్వాకర్షణ శక్తి. అంటే గురువు వైపు వెళ్ళు,
గురువు వైపు వెళ్ళు అంటే ఈ సృష్టిలో కనిపించేదంతా గురువే. ప్రతి టీచర్ నుంచి నేర్చుకుంటూనే ఉండాలి. అవి కళ్ళు చెప్తున్నాయి. ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలుపెట్టామో మనకు బోలెడంత జ్ఞానం వస్తుంది. మీకొక్కటే, జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు దేన్ని ఈజీగా తీసుకోడు. అలా అని పనిని భయపడి పారిపోరు మీరు చూస్తే. టఫ్‌గా తీసుకోడు. ఈజీగాను తీసుకోడు. చాలామంది ఏంటంటే ఈజీగా తీసుకోవడం అంటే పని రానివాడు ఎప్పుడైనా చూడండి చాలా తేలిగ్గా మాట్లాడతారు ఆ పని గురించి. ఎంతండి అంటారు. కానీ పనొచ్చిన వాడు ఎప్పుడైనా ఎంత అని అనలేరు. ఎందుకంటే ఆ పని మీద మనకేం పెరుగుతుంది? గౌరవం, ఇష్టం. ఆ ఇష్టం ఎప్పుడొస్తుంది అంటే దాని గురించి మనకు బాగా తెలుసున్నప్పుడే. అందువల్ల ఏంటి అంటే ఇక్కడ ప్రతి శక్తిపీఠం స్త్రీ కాదు, పురుషుడు కాదు అందరికీ అవసరమే. ఎందుకు అంటే ఒక ఇల్లు నడవాలనుకోండి గృహస్థాశ్రమంలో ఇద్దరు సమానంగా తీసుకువెళితేనే ఇల్లు హాయిగా వెళ్తుంది. ఆ సమానంగా తీసుకెళ్ళాలంటే ఇద్దరికీ అన్ని శక్తులు ఉండాలి. అంటే ఇంట్లో ఉన్న విషయాలన్నిటినీ ఆర్గనైజ్ చేస్తూ బయట వాటితో కలిపే శక్తి స్త్రీకి ఉండాలి. ఎందుకంటే ప్రకృతి కలిపే శక్తి. పురుషుడికి కలవడం తెలీదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోవడం తెలుస్తుంది. కానీ అమ్మకేంటి అంటే అన్నిటినీ కలిపే శక్తి. ఆవిడ లేకపోతే ఏమవుతుంది? ఇంట్లో అన్నీ వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయి. అన్నీ ఒకే చోటు ఉండాలంటే తప్పకుండా ఆ ఇంటికి అమ్మ ఉండాలి. అందుకే ఆడపిల్ల లేని ఇల్లు అందంగా ఉండదు. ఎందుకంటే అది కలిపే శక్తి కాబట్టి. సో, అందువల్ల ఏంటి అంటే ఇక్కడ స్త్రీకి ఇంకా ఎక్కువ శక్తి ఎందుకు కావాలి అంటే ఆవిడే అందరూ కలిసి ఉండేటట్టు చేయాలి కాబట్టి. మీకు అమ్మవారి నామాల్లో ఒకటి ఉంటుంది. దక్షిణామూర్తి రూపిణి అని చెప్పి. దక్షిణామూర్తి రూపిణి అంటే అర్థం ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుంటే ఏమిటంటే అమ్మవారు సతీదేవి కిందుండి దక్ష యజ్ఞానికి ఉండి ఆవిడ ఇప్పుడు ఈ అష్టాదశ శక్తి పీఠాలు మీరు ఏవైతే అడిగారో అవి రావడానికి కారణమే అది. ఆ దక్షుడు యజ్ఞానికి వచ్చినప్పుడు ఆవిడ అవమానం పొంది ఆహుతి అయిపోతుంది. ఆ ఆహుతి అయిపోయినప్పుడు ఏమవుతుందిట అంటే దక్షిణామూర్తి అంటే ఏంటి అంటే అర్ధనారీశ్వర తత్వంలో దక్షిణ భాగం అంటే అర్థం ఏమిటి? శివుడు. ఆ శివుడిలో ఎప్పుడైతే ఈవిడ ఆహుతి అయిపోయిందో అయిపోయిన ఆవిడ ఏమైందిట పూర్తిగా ఆత్మలో కలిసిపోయిందిట. అంటే ఇద్దరి కింద ఉండేవాళ్ళు అర్ధనారీశ్వర తత్వం ఇద్దరి కింద ఉండేవాళ్ళు పూర్తిగా ఎలా అయిపోయారు? ఒకటైపోయారు. అందుకని దక్షిణామూర్తిని అంత గొప్పగా చెప్తారు. ఎందుకంటే మేధాశక్తి అని చెప్పేసి. ఎందువల్ల అంటే అమ్మ శక్తి. మీరు ఇంట్లో చూసినా సరే తల్లి ఎప్పుడూ మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంటే ప్రతి విషయం ఆవిడకి ఏదైతే అనుభవం వచ్చిందో ఆవిడ లైఫ్‌లో అవన్నీ కథల కింద చెప్పి మనని ఇబ్బంది పెట్టకుండా మనం మారేటట్టు చేస్తుంది మనలో ఉన్న లోపాల్ని. తండ్రి ఎప్పుడు ఏంటి అంటే మనలో ఉన్న ఉత్సాహాన్ని పెంచుతారు. అంటే ఇప్పుడు మీరు పోలీస్ అవుతానన్నారనుకో సపోజ్. అమ్మ ఏమంటుందంటే, "ఎందుకు ఆడపిల్లకి పోలీసు ఇలా ఈ పని చేస్తే బావుంటుంది కదా! ఎందుకంటే ఆ పనిలో కష్టం ఉంటుంది" అని అమ్మ చెప్తుంది. కానీ తండ్రి ఏం చేస్తాడు అంటే, "ఈ పోలీస్ అవుతే ఎంత బావుంటుంది" అని ఉత్సాహాన్ని ఇస్తాడు. అంటే అయ్యేటట్టు చేస్తారు. మనలో ఆ స్పిరిట్‌ని పెంచుతారు. ఉత్సాహం పెంచేది తండ్రయితే, తల్లి ఎప్పుడూ ఏం చేస్తూ ఉంటుందంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఇద్దరికీ కూడా ఏం కావాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే పరదేవత నుంచి తప్ప ఇంకెక్కడి నుంచి తెచ్చుకోలేం. ఇంకా శక్తి ఉత్సాహం కంటే జ్ఞానం చాలా ఎక్కువ కావాలి. కాబట్టి స్త్రీ ఎప్పుడూ బ్యాలెన్స్‌గా ఉండాలి. స్త్రీ ఎంత బ్యాలెన్స్‌గా ఉంటే ఆ ఇల్లు అంత బావుంటుంది. ఆ ఇల్లు ఎంత బావుంటే ఆ ఊరు అంత బావుంటుంది. ఆ ఊరు ఎంత బావుంటే ఆ ప్రపంచం అంత బావుంటుంది. కాబట్టి స్త్రీకి ఎప్పుడూ శక్తి చాలా 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 అవసరం. అందుకని ఆవాహన చేసుకుంటే ఉండగలరా? లేకపోతే అంత శక్తివంతులా అంటే స్త్రీ స్వతహాగా శక్తి స్వరూపిణి. ఎందుకు అంటే దేవుడు ఆళ్ళకిచ్చిన వరం ఒకటే. అదేమిటి అంటే యూట్రస్ అంటారు చూసారా? సైన్స్ ప్రకారం కూడా. ఆ యూట్రస్‌కున్న గొప్ప లక్షణం ఏమిటిట అంటే దాన్ని కోసినా సరే అది గట్టిపడుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా
చంచలం చెందకుండా బ్యాలెన్స్గా ఉండగలిగిన శక్తి స్త్రీది. అందుకే చూడండి, నిజంగా సమస్య వస్తే స్త్రీలు నుంచున్నట్టు పురుషులు నుంచోరు. ఎందుకంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఈవిడికి అది ఉండదు. ఆ నుంచుని మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆవిడ ఏం చేస్తుంది, నుంచోపెడుతుంది. కాబట్టి ఆ శక్తి కావాలి అంటే తప్పకుండా అష్టాదశ శక్తి పీఠాలే కాదు, ప్రకృతిలో ఉన్న మొత్తం అన్ని శక్తులు ఎవరి దగ్గర ఉండాలి అంటే స్త్రీ దగ్గర స్త్రీ ఉండాలి. దగ్గర. కాబట్టి స్త్రీ తట్టుకోలేనిదేమీ లేదు. ఆవిడ ఇంకా తట్టుకోవడమే కాదు, మొత్తం ప్రపంచాన్ని కలుపుకుంటూ వెళ్ళగలిగిన శక్తి. మనం కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటాం కాబట్టి, కుటుంబం కలిసి ఇప్పుడు మీ కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉందనుకోండి, మీ పక్క వాళ్ళు చూసి ఏమనుకుంటారు? అబ్బా! వాళ్ళు బాగున్నారు, వాళ్ళలా బాగున్నారు ఉండాలి అనుకుంటారు. అనుకుంటారు. ఆ వాళ్ళలా ఉండాలి అనుకుని వాళ్ళు కూడా మారడానికి అలా ఊరంతా మారుతుంది. దానికి తోడు స్త్రీకున్న గొప్ప శక్తి ఏంటి అంటే వాయు శక్తి. ఎందుకంటే ఈవిడ తల్లి కదా! వాయువు యొక్క శక్తి ఉంటుంది. వాయువు అంటే ఏంటి? స్ప్రెడ్డింగ్ ఎనర్జీ. అంటే ఒక చోట ఉండదు. అందుకని స్త్రీ నోట్లో ఏం దాగదంటారు? నూగించదా. మాట్లాడు. ఎందుకంటే ఆవిడ కనుక, ఆవిడకి తెలిసిందనుకోండి ప్రపంచం అంతటికి ఏం చేస్తుంది ఆవిడ? పనిచేయడం వచ్చు. పంచుతుంది. మరి ఆ పంచే శక్తి కావాలి కదా! అది కావాలి అంటే మనకి మన లోపల ఎమోషన్స్ అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరికైనా ఏమైనా పంచగలమా? స్వార్థంగా ఉంటామా? ఆ స్వార్థం పోయి పంచే శక్తి. పంచశక్తి. నిజంగా స్త్రీ ఎలా ఉండాలో అలా ఉండే శక్తి కనుక రాలి అంటే అష్టాదశ శక్తి పీఠాల యొక్క శక్తి ఖచ్చితంగా వీళ్ళకి అవసరము. కాబట్టి అది ఆవాహన చేసుకోవడం అంటే అక్కడికి వెళ్ళి చక్కగా ఏదో ఒక సాధన చేయడం ద్వారా ఆ శక్తి పీఠంలో ఉన్న ఒక్కొక్క పార్ట్ పడిన ప్రదేశం, ఆ పార్ట్‌లో ఉన్న శక్తి మన దేహ అంగాల్లోకి ఎప్పుడైతే వస్తుందో అదే దేవత అంటే. అప్పుడు మనమే ఆ దేవతా శక్తి అంటే అర్థం ఏమిటి అంటే, ఇంబ్యాలెన్స్‌గా ఉన్న స్త్రీ కాస్త బ్యాలెన్స్‌గా మారుతుంది. ఆవిడ ఎంత బ్యాలెన్స్‌గా ఉంటుందో ఈ ప్రపంచం అంత. ఎందుకంటే ప్రకృతిని దేనితో పోలుస్తున్నారు? అమ్మతో అమ్మతో పోలుస్తున్నారు. అంటే స్త్రీయే ప్రకృతి. కాబట్టి ఈ ప్రకృతిలో మార్పు రావాలి అంటే తప్పకుండా స్త్రీలో బ్యాలెన్స్ రావాలి. బ్యాలెన్స్ రావాలి అంటే తప్పకుండా ఏదో ఒక సాధన చేయాలి. ధన్యవాదాలమ్మా.